స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా. గతకాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు, వ్యతలన్నీ తీర్చావు. గతి లేని మాపై మితి మీరి ప్రేమ చూపి శత సంఖ్యగా దీవించావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా. కరుణా కటాక్షములను కిరీటములగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనములను ఉత్తేజపరచిన మహోన్నతుడా, స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా. ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా స్తుతించినా కూడా ఆయన స్తుతుల సింహాసనమునకు మనము ఇంకా తక్కువే కదండి, ఇంకా చెల్లించలేకపోతున్నామేమో అని మరి ఎంతమంది అండి. మరి దేవా, మరి స్తుతుల కోసమే ఏర్పరచుకున్నావు తండ్రి. నీవు మమ్మల్ని ఇంకా ఏమీ అడగలేదు, కానీ కానుకలు, సమర్పణలు, అర్పణలు అన్నీ కూడా కొట్టివేశావు శిలువ ద్వారా తండ్రి. నీ యొక్క కనికరమే మాకిచ్చిన దేవా, కృపగా నీ సింహాసనము అనే ఆ దయా సింహాసనము యొద్దకు నాయన ప్రతి ఆదివారం ఏంటి తండ్రి, ప్రతి నిమిషము కూడా నాయన మరి మేము పునరుత్థాన శక్తి జీవమై ఉన్న మా తండ్రిని స్తుతించుకోవటానికి ఏర్పడ్డాము అని నాయన నీ పాద సన్నిధిలో నిలిచి స్తుతించుకుంటూ యేసయ్యా నీ బంగారు నామమున మరి మా జీవితంలో అర్పించుకొనుచున్నాము అని మరి దేవునికి మరి స్తుతులు చెల్లించుకుంటున్నాం కదండి. మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా మరి నా ప్రియమార వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుడు మరి మనందరినీ కూడా ఒక ఉగ్రత దినము అనేది ఉంది. మరి దానిలో మరి మీరందరూ కూడా నిలిచి ఉండాలంటే నా నీతిని, నా కనికరమును మరి మీరు కూడా మరి వెతుకుడి అని చెప్పారు. అవునండి, సామెతల గ్రంథంలో మరి ఏముంటుందండి, ఉగ్రత దినమున మనము చేకూర్చుకున్న ఆస్తి అనుకునే ఈ లోకపులోని ఆస్తి ఏది కూడా పనికిరాదు అని చెప్పారు. కొలస్సీలకు రాసిన 2వ అధ్యాయంలో కూడా మరి ఏముంటుందంటే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. అంటే గుప్తము అంటే అది మరుగున, అంటే ఆయనను వెతకటం.
ఏ విధముగా వెతకాలి? ఈ లోకములోని ఏది కూడా అది జ్ఞానం కాదయ్యా. ఈ లోకంలోని ఏ సంపదలు కూడా అవి సంపదలు కావయ్యా. ఈ లోకంలోనివి మేము చూచేవి మా హృదయములు కానీ, మా కన్నులు కానీ, మా మనస్సులు కానీ, మా యొక్క మరి శరీరపరముగా ఆలోచించే ఏవి కూడా లోబడే ఏ ఆశలు కూడా తండ్రి ప్రభువా అవి మరి నీ జ్ఞానమును వెతకలేవయ్యా. నీ యొక్క నీతిని వెతకటం అంటే ఆ నీతి అనే ఆకలిని మేము కూడా కలిగి ఉండి, దేవా నిన్ను వెతికితే అవి ఆ గుప్తములై ఉన్న సంపదలు మాకిచ్చే తండ్రివి నాయన. మరి కొలస్సీలకు రాసిన మొట్టమొదటి అధ్యాయంలో కూడా ఆయన ఎవరై ఉన్నారండి? అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నారు. ఏలయనగా ఆయన ఆకాశం నందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన మరి ప్రభుత్వములైనను ప్రధానులైన అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. మరి ఆయన సత్యమును అనే ఆయన ద్వారా ఆయనను బట్టి ఆ సర్వమును సృజింపబడ్డాయి. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కాబట్టి మరి మన యొక్క ఈ సంఘము అనే ఈ సంఘానికి అనే ఒక శరీరమును కనుక మనం చూసుకుంటే ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో కూడా ప్రాముఖ్యము మరి కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు. మరి ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆ పరలోకపు తండ్రి ఆయన శిలువ రక్తము చేత మనకు సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకములో ఉన్నవైనను మరి ఆ పరలోకంలో అన్నిటినీ కూడా ఆ పరలోకపు తండ్రి తనతో సమాధానపరుచుకొనవలెనని ఆయన అభిష్టమాయను. కాబట్టి మనం మరి బుద్ధి జ్ఞానముల సంపదలు అనేవి యేసుక్రీస్తు ప్రేమయందు, ఆయన కనికరమునందు, ఆయన క్షమయందు మరి గుప్తముగా ఉన్నాయంటండి. ఆ సత్యమును మనం అందరం కూడా మరి నిరంతరం కోరుకొనుచు సత్యమునందు ఆరాధించే మరి నిజమైన హృదయములు మనందరికీ కలుగ చేయాలని ఏకాత్మగా మనందరము కూడా జీవాత్మను వెతికేవారముగా అందులో లయమగటానికి మన యందున్న ప్రతి ఒక్క ఈ శరీరపరమైన ఆలోచనలన్నీ కూడా క్రీస్తు నామమున లయపరచమని పరలోకపు తండ్రి నీ ప్రియ కుమారుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొని పొందుకొనుచున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా మా యేసయ్యా, నిన్నే స్తోత్రింతుము. 10,000లో అతి సుందరుడా, నీలోనే హర్షింతుము. ప్రభువా పూజార్హుడా, మహిమా సంపన్నుడా, యెహోవా విమోచకుడా, ఆశ్రయ దుర్గమా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధిలో మన హృదయములను కుమ్మరించుకుందామా మరి.